ఇప్పుడు మనం శివబాగ్ కాలనీలో ఉన్నాము. ఇక్కడైతే గణేష్ మహారాజును చూడొచ్చు. ఆ కమిటీ మెంబర్స్ కొంతమంది ఉన్నారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతోంది. ఇక్కడ భక్తుల సమూహం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే మన 95 న్యూస్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మనం వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కిరణ్ అండి. ఓకే, కిరణ్ గారు చెప్పండి, ఎన్నేళ్లుగా చేస్తున్నారు ఇలాగా మీరు మండపం పెట్టి గణేషుని పూజలు అవి? ఇది మాది 5th ఇయర్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నది ఏంటంటే మాది ఒక గ్రూప్ ఉంటుండే ఇక్కడ బీటెల్స్ అంటే మేము ఒక హబ్ ఉంటుండే అనమాట, గ్యాదరింగ్ ప్లేస్ ఇది. సో అట్లా అనుకొని ఒక రోజు అనుకోకుండా సడన్గా అనుకున్నాం ఇట్లా ఒకసారి వినాయకుని ప్రతిష్ఠిద్దాం అని చెప్పేసి అనుకున్నాము. సో ఆ రోజు నుండి మొదలైంది, అక్కడ నుండి కంటిన్యూస్ అవుతుంది. మధ్యలో కోవిడ్ వల్ల కొంచెం బ్రేక్ వచ్చేసి ఇక మేము 3rd టైం అనేసి జస్ట్ చిన్నగా పెట్టేసి తీసేసాము, అట్లా ఆపొద్దని చెప్పేసి. ఇక తర్వాత అట్లనే కంటిన్యూస్ ఒక ఇయర్ బ్రేక్ వచ్చింది, మళ్ళీ కంటిన్యూస్గా ఇట్లా ఇక మమ్మల్ని దేవుడు ఎన్నేళ్ళు కరుణిస్తే అన్నేళ్ళు అందరు సపోర్ట్. దేవుడి కరుణ అయితే మీకు తప్పకుండా ఉంటుంది. బట్ ఇంత చేయడానికి అంటే అక్కడైతే అన్నదానం చాలా మంది వచ్చారు, భక్తులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు, ఇక్కడ గ్రాండ్గా అనిపిస్తుంది. అసలు ఎవరి సహకారంతో చేస్తున్నారు మీరు అదంతా? ఇది సహకారం అంటూ ఏం చెప్పలేము. ఇక్కడ ఉన్న సపోర్ట్ మెయిన్లీ ఇక్కడ ఉన్న మా సుబ్బయ్య అంకుల్ గారు కానీ, మా ఫాదర్ కానీ, మా అమ్మ కానీ, ఇట్లా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ అందరు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ అన్నదానం అంటారా, ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ నుండి మా ఫ్రెండ్స్ ఇక్కడే కాదు అబ్రాడ్ నుండి అందరు ఉంటుండే, వాళ్ళందరూ కూడా స్పాన్సర్షిప్ చేస్తుంటారు. ఇక అంతా ఎన్ని రోజులు ఉంచుతారండి గణేషుడిని? 6 days అండి మేము. 6 days. అంటే ఇప్పుడు ఎంతమంది జనం వస్తుంటారు మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ? అంటే ఇది యాక్చువల్లీ ఫ్లోయింగ్ పబ్లిక్ ఇదంతా. సో ఇక్కడ మ్యాక్సిమమ్ స్టూడెంట్సే ఉంటారు ఎక్కువ. సో హాస్టలర్సే ఇక్కడ మొత్తము. అలానే ఇక మ్యాక్సిమం హాస్టల్ స్టూడెంట్సే. ఇక ఫ్యామిలీస్ అంటే ఇక్కడ కష్టం అంటే చెప్పాలంటే మొత్తం హాస్టల్ ఏరియా కాబట్టి. మీకు ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందా? అంటే చందాలు అవి కలెక్ట్ చేసి అన్ని? మేము యాక్చువల్ చందాలు కలెక్ట్ చేయమండి, మాకు ఓన్లీ స్పాన్సర్షిప్సే. మేము ఏంటంటే చందాలు కలెక్ట్ చేసి 100-200 అంటే ఏమి ఉండదు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే ఒకరు విగ్రహం ఇప్పించడం, ఒకరు అన్నదానంకి సహకారం, అంతే అట్లా. ఇక్కడ పూజా విధానం ఎలా ఉంటుంది? అంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చేస్తూ ఉంటారా? మార్నింగ్ వచ్చేసి మా దాంట్లోనే ఒక అబ్బాయి వచ్చేసి దీపం ముట్టిస్తాడు. అట్లా ఈవినింగ్ ఎవ్రీ డేస్ ఈవినింగ్ 7 o'clock అయితే పూజ ఉంటుంది. ఇక లడ్డు గురించి చెప్పండి. లడ్డు ఆప్షన్ ఉందా, వేలంపాటు ఉందా? ఇంతవరకు అయితే మేము పెట్టలేదు, ఎందుకంటే మా గ్రూప్లోనే మేము ఎప్పుడు పని చేసుకుంటాము. ఎప్పటికైతే ఆప్షన్ పెట్టలేదు, ఈ ఆప్షన్ పెట్టదలుచుకోలేదు కూడా. ప్లాన్స్ అయితే ఏమీ లేవు? ఇప్పటికైతే ఏం లేవు. చివరిగా చెప్పండి, అంటే చాలా మంది ఇక్కడ స్టూడెంట్సే ఉన్నారు కదా, అంటే ఇప్పుడు భక్తి పెరుగుతోందంటారా? ఇప్పుడు వచ్చే జనరేషన్కి తగ్గుతోందా? భక్తి పెరుగుతుందా అంటే అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఏం చెప్పలేము. అంటే మీరు రోజు ఇంత కార్యక్రమం చేస్తున్నారు, ఇంత మందిని చూస్తున్నారు కదా, సో భక్తి పెరిగితేనే కదా ఎక్కువ మంది వస్తారు. సో మనం కూడా ఎంతో కొంత చెప్పగలుగుతాం కదా, ప్రతిరోజు భగవంతుని సన్నిధిలో మీరు గడుపుతున్నారు. చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు అందరిని అయితే మనం జడ్జ్ చేయలేము. కొంతమంది వచ్చి మొక్కేసి వెళ్ళిపోతారు, కొంతమంది అంటే నమ్మేటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో కొంతమంది ఏంటంటే డిఫరెంట్ వాళ్ళ. అదే క్వశ్చన్ ఈయన అడుగుదాం ఒకసారి. మీ పేరండి? రోహిత్ గారు, మీరు చెప్పండి, అంటే జనాల్లో ఆధ్యాత్మికత అంటే భక్తి పెరుగుతోందా తగ్గుతోందా అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కూడా మీకు ఏం డిఫరెన్స్లు కనిపించాయి ఇక్కడ? చాలా పబ్లిక్ వస్తుంది మేడం. సో పబ్లిక్ వస్తుందంటే పెరుగుతోందనే కదా. పెరుగుతుంది. తర్వాత అంటే ఏం మార్పులు చేశారండి మీరు? 3 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, ఇక్కడ ఏదైనా చేంజెస్ చేశారు అప్పటికి ఇప్పటికి సేమ్ ఒకే విధంగానా? చేంజ్ చేస్తున్నాం మేడం. గణేషుని హైట్ ఏమైనా పెంచారు? లేదు మేడం, ఓన్లీ 6 feet. యాక్చువల్లీ 3.5 feet నుండి స్టార్ట్ చేసాం వినాయకుడిని, ఈరోజు 6 feet. మేమైతే యావరేజ్ ఇదే, మేము తీసే రోజే మేము మెయిన్ గ్రాండ్గా తీద్దామని ప్లాన్లో ఉంటాం. ఒక్కసారి నిమజ్జనం గురించి చెప్పండి, ఎంతమంది వస్తారు ఆ రోజు, అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇక్కడ మాకు నుంచడానికి ప్లేస్ ఉండదు, మా బ్యాచ్కి నుంచడానికి ప్లేస్ ఉంటుంది, నా జనాలు నిండిపోతారు లేనంత. అందులో యూత్ అనుకుంటే ఎక్కువ మీ చుట్టూ ఉన్నది. సో ఇంకా గణేషుని ఇంకా భారీగా మంచి హుషారుగా పంపిస్తారు. ఇక ఫ్లో చూసి మనకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఫస్ట్ థింగ్ మనకు కూడా బాగా చేయాలి, జనాలు అప్రిషియేషన్ ఇంపార్టెంట్ ఏదైనా సరే. ఎవరైనా పొలిటీషియన్స్ వస్తారండి ఇటువైపు? ఫస్ట్ టైం కూన వెంకటేశ్వర వచ్చారు, తర్వాత ఇక ఇప్పుడు కార్పొరేటర్ గారి కొడుకు వచ్చారు. ఇట్లా కొంతమంది. మీకు వాళ్ళ సహకారం ఏదైనా ఉంటుందా? జస్ట్ కాలనీలో వాళ్ళదైనా సహకారం అంటే సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందండి, సపోర్ట్ లేదని లేదు, సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ లేదైతే మేము ఏది చేయలేము అలా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అనండి గణేష్. జై గణేష్. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. ఎంకరేజ్ చేయాలి, అది ఆ సిస్టమ్ అంతే. ఓకే, ఒక్క నిమిషం మాట్లాడు.
చెప్పండి, అంటే మీరు ఏ ఏరియాలో ఉంటారు? ఇదే ఏరియా? ఇది అమీర్పేట అండి. అమీర్పేట. అమీర్పేట. ప్రతి సంవత్సరం ఇక్కడ పెడుతూ ఉంటారు, మీరు వస్తుంటారా? పెడుతున్నారు మా బాబాయ్ అండి, ఇలా పెద్ద అది ఇప్పుడు మాట్లాడేది మా బాబాయ్. ఓకే, మీ అబ్బాయి ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంది. చాలా పుణ్యాత్ములు అన్నమాట, యాక్చువల్గా అంతా బాగా చేస్తున్నారు. ఇక చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది? మా అబ్బాయి అన్ని ఎంకరేజ్ చేస్తారు మా పెద్ద మనిషి. మాకు అన్ని విధాల ముందుండి హెల్ప్ చేసేది ఇతను సుబ్బయ్య గారు. ఇక్కడైతే మనతో పాటు సుబ్బయ్య గారు ఉన్నారు. ఆయన చాలా మంచి హెల్పర్ అట, అన్ని విధాల వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తారట. ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. సుబ్బయ్య గారు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తోంది ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చి? 7 సంవత్సరాల నుంచి పిల్లలు బాగా పెట్టుకుంటా బాగా చేసుకుంటున్నారమ్మా. భోజనాలు కానీ మామూలు కానీ గణేష్ బాగా ఊరేగింపు కానీ బాగా చేస్తున్నారు. యాక్చువల్ పిల్లలు యూత్ జనరల్గా సినిమాలను క్రికెట్ అనో ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, కానీ ఇప్పుడు ఇలాంటి గణేష్ భక్తి మార్గంలో కూడా వస్తున్నారు. సో మీ ఫీలింగ్స్ ఏంటి? మంచి మార్గం కదమ్మా, మంచి పరిణామం పిల్లలకు అట్లా. రోజుకి ఎంత? ఇప్పుడు బాగా దాదాపు 2000 మందికి భోజనాలు పెట్టారు. అది ఇంకా మీరు ఏమైనా చెప్పాలా? ఫుల్గా ఉండేవాళ్ళు మీకు వెళ్దా కూర్చుంటే జనాభా రద్దీ. అదే ఇప్పుడు 6 రోజుల తర్వాత అంటే నిమజ్జనం రోజు ఇలాంటి భద్రతలు తీసుకుంటారండి? ఇక్కడ ఏదైనా పోలీస్ సెక్యూరిటీ అలా ఉంటుందా, లేదంటే సేఫ్గానే? పోలీసులు వస్తారు కానీ సేఫ్గా ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు. అసలు పోలీసులు లేకపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు మాకు. ఎక్కడ నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నారు ఈసారి? ప్రతి సంవత్సరం ఎక్కడ చేస్తారు, ఈసారి ఎక్కడ? హుస్సేన్ సాగర్ చేస్తారమ్మా. ఇప్పుడు ఎక్కడ ట్యాంక్ బండ్లోనే ఎవ్రీ ఇయర్ ట్యాంక్ బండ్లోనే. మీ పేరు? హేమంత్. హేమంత్. చెప్పండి, దేవుణ్ణి ఏం కోరుకున్నారు? కరెక్ట్గా సీక్రెట్లు ఏం లేకుండా గట్టిగా మాకు చెప్పండి. ఏం లేదు, సరదాగా అలా గడిపేయాలి జీవితం, ఏదో విధంగా పోకుండా సరదాగా అలా గడిచిపోవాలని సార్, ఇంకేం కోరుకోలే. అవునా, అంటే మీకోసం కోరుకును కాకపోయినా ఎవరి కోసమైనా కోరుకుని ఉంటే అవి సీక్రెట్ కాదు కదా, బయటికి చెప్పొచ్చు కదా. సో అందుకే అడిగాను నేను. మీరు ఏం చదువుతున్నారు? డిగ్రీ అయిపోయింది. ఎన్నేళ్లుగా వస్తున్నారు ఇక్కడికి? నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇదే ఫస్ట్. మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇక్కడ చూస్తుంటే ఆ భగవంతుడైతే వెళ్ళిపోతూనే ఉన్నాడు, ఈ చుట్టుపక్కల అందరూ చాలా మంది ఫ్రెండ్స్లా ఉంది. ఎలా అనిపిస్తుంది అట్మాస్ఫియర్? యాక్చువల్గా అయితే నాది ఆంధ్ర, వైజాగ్. అండ్ నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన. వీళ్ళతో ఇక్కడ నేను రీసెంట్లీ కలిసిన. నాకు ఎట్లా అనిపించింది అంటే ఎంత త్వరగా కలిసిపోయి చాలా సరదాగా, ఎంత లోన్లీనెస్ ఎలాంటి ఏం లేకుండా మొత్తం కలిసి కూడిగా పని చేయడం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అంటే ఇక్కడ మీరు డిగ్రీ చదవడానికి ఇక్కడికి వచ్చారు? సారీ, నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ బిజినెస్ చేస్తున్నా. ప్రెసెంట్ అయితే నేను నార్మల్ సమ్ కోర్సెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? శ్రీకర్. ఓకే శ్రీకర్, చెప్పండి, అంటే ఏం చదువుతున్నారు? అది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మాస్టర్స్ ప్లాన్ ఉంది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇంతమంది ఉన్నారు, అందరూ ఫ్రెండ్స్ లాగే అనిపిస్తున్నారు. చాలా బాగున్నది. నేను ఫస్ట్ టైం ఇక్కడ గణేష్కి ఉండడం నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నది. భోజనం చేశారు, అన్నదానం జరుగుతుంది, ఎలా ఉంది అక్కడ భోజనం ఏర్పాట్లు? చాలా 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 బాగున్నాయి. బాగున్నాయా? టేస్ట్ కూడా అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లా కలిసిపోయి ఉంటారన్నమాట ఒకరితో. అవునవునవును. థ్యాంక్ యూ. ఒక్కరికి అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి చివరిగా ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు కనుక యాక్చువల్గా పవర్స్ ఇచ్చి ఈ దేశంలో ఇది మార్చండి అంటే ఏం మారుస్తారండి? అందరినీ మార్చేస్తాము అంటే ఎలా మార్చేస్తారు? ఆడమగ తేడా తీసేయాలి ఈ దేశంలో, జెండర్ ఈక్వాలిటీ ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఎంత సంపాదిస్తుంది, మొగుడు కూడా అంతే సంపాదిస్తుంది. అందులో నిన్న మహిళా సాధికారత బిల్లు కూడా వచ్చింది. బిల్లు కూడా వచ్చింది, దానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఎందుకంటే రానున్న కాలంలో మహిళలకి ఇంత ప్రత్యేకత ఇస్తున్నందుకు మోదీ గారికి, ఇంకా ఏమున్నా మన రాష్ట్రపతి అందరికీ శుభాకాంక్షలు. మరి ఇప్పుడే కదా ఆడామోగా తేడా తీసేయాలన్నా? తేడా తీసేయాలి. ఎట్లా అంటే ఆడ మొగ అనే ఒక ఇట్లా ఉండదు. నువ్వు ఆడ, నువ్వు మొగ, నువ్వు ఇది చేయాలని కాదు, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఎట్లా అంటే మనం స్త్రీని ఎక్కువ గౌరవిస్తాం కాబట్టి, స్త్రీ పట్ల మొదటి ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి ఆడవాళ్ళ బిల్లు ఫస్ట్ ప్రవేశపెట్టినాం అనమాట. దానికి అర్థం అట్లా. సో ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారంటే, మీకు పవర్స్ ఇచ్చారనుకోండి రాజకీయ పరంగా ఏం చేస్తారు? మాకు ఇదిగోండి, మా లాంటి యూత్కి నిజంగా పవర్స్ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ తీసేస్తాం మేడం, ఇమ్మీడియట్లీ. ఈ రిజర్వేషన్ వల్లే చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా జాబ్ లేక ఇదే అమీర్పేటలో కోచింగ్ సెంటర్లు ఇంకా కోచింగ్ తీసుకుంటూనే ఉన్నారు. చదువు రానోడు కూడా పోయి జాబ్ చేసుకుంటున్నాడు. 35 మార్క్స్ వచ్చినాడు పోయి ఆఫీసులో కూర్చుంటాడు. 90 మార్క్స్ వచ్చినాడు ఇంకా స్టిల్ తిరుగుతున్నాడు ఇదే అమీర్పేటలో కోచింగ్ సెంటర్లో. ద బ్లడీ సిస్టమ్ ఇస్ స్పాయిలింగ్ ద స్టూడెంట్స్. ఫస్ట్గా అంటే స్కూల్స్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. టెక్నాలజీతో పాటు వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్తే చాలా బాగుంటుంది.
ఇందులో పాటలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒక్కరు సరదాగా ఎంటర్టైన్మెంట్కి నార్మల్గా పాడినా పర్వాలేదు. ఆ గణేషన్ ముందు ఏదైనా నార్మల్గా, మరీ అంత సింగర్స్లా అవసరం లేదు. ఇంతమంది యూత్ ఉన్నారు, ఏదైనా కళ పాడండి సార్. మా బ్యాచ్లో ఎవరికి సింగింగ్ కానీ బోట్ చెస్ ఇలాంటి ఫిజికల్ స్పోర్ట్స్ నేను ఇది ఎంత సెపరేట్గా వేయిస్తాను, అందుకని చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ చెప్పండి. అంటే స్పోర్ట్స్ ఇక్కడ ఎవరైనా ఆడతారా? మొత్తం యూత్ కనిపిస్తున్నారు. సో ఏ గేమ్స్ అంటే ఇష్టం ఇక్కడ? మేము మ్యాచ్ క్రికెట్ ఆడతామండి. ఎవ్రీ సండే మేము క్రికెట్ ఆడతాం. స్పోర్ట్స్ దాంట్లో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఒక యూత్గా? అంటే జనరల్గా ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, క్రికెట్ అయితే చాలా ఫేమస్ అయింది, మిగిలిన గేమ్స్ ఉన్నాయి కదా కొన్ని, సో వాటి అన్నిటికీ అంత ఎంకరేజ్మెంట్ ఉంది అంటారా? మీరైతే ఏం చెప్తారు? ఫస్ట్ మనకు ఒక నేషనల్ గేమ్ ప్రకటించమని చెప్పండి, తర్వాత స్పోర్ట్స్ గురించి ఆలోచిద్దాం మనం. యాక్చువల్గా వీళ్ళు ఇంతవరకు ఇప్పుడు ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ మ్యాచ్ తీసుకుందాం. ఇప్పుడు క్రికెట్ని ఆదరించినట్టు ఫుట్బాల్ని ఎవరు ఆదరించట్లా. దే ఆర్ ఆల్సో ద ప్లేయర్స్, దే గాట్ ద గోల్డ్ మెడల్. వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించారు, కానీ వాళ్ళు ఎవడు పాయింట్ అవుట్ చేయరు. ఎందుకని? పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళ స్వార్థం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్ గురించి అడిగారు కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీరు అడిగారు కదా. యాక్చువల్లీ స్కూల్స్లో వాటిలో ఫస్ట్ స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. అందరూ ఫస్ట్ ర్యాంక్ గురించి పరిగెడితే ఎవరో ఒకరికో ఇద్దరికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అందరికీ రాదు. సో స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా స్పోర్ట్స్కి కూడా ప్రయారిటీ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం గణేశుడి ముందు మాట్లాడుకునే టాపిక్ కాదు, బట్ యూత్ అందరూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే, అధికారంలోకి వచ్చే పార్టీ ఇవి చేస్తే మేము ఓటేస్తాము అని మీరు ఏం చెప్తారు? ఇలాంటివి ఇలా మారాలి ఇప్పుడున్న ప్రభుత్వం, లేదా వచ్చే ప్రభుత్వం ఇవి చెయ్యాలి అని ఏమైనా ఉందా? మీ ఏపీ గురించి మేడం ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు మన రాజ్యాంగం ఎప్పుడు అంబేద్కర్ గారు రాశారు, ఈ రోజు కూడా అదే ఫాలో అవుతున్నారు. మనకి అందులో ఎన్నో అమెండ్మెంట్స్ ఉన్నాయి. వాటిని ఈ రోజు వరకు ఒక అమెండ్మెంట్ కూడా మేబీ ప్రాపర్గా ఎవరు ఫాలో అవ్వలేదు. అలాంటి అమెండ్మెంట్స్ చేసి ఇప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడారు. రిజర్వేషన్ చదువుకున్నవాడికి ఇవ్వాలి, 35 మార్క్స్ వచ్చినోడికి కాదు, 90 మార్క్స్ వచ్చినోడికి కూడా వాడికి ఒక వే ఉండాలి. సో ఇలాంటి మార్పులు తీసుకొచ్చే గవర్నమెంట్ కావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. యంగర్ జనరేషన్స్కి ఉపయోగపడే ఇవి కావాలి. ఎప్పుడో 1947 అప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చిన టైంలో పెట్టిన రూల్స్ని ఈ రోజుకి ఫాలో అవుతున్నామంటే అంటే ఇండియన్స్ మనం ఎంత ప్రౌడ్గా చెప్పుకోవడానికి చాలా చాలా చేస్తున్నామని చెప్పేసి అనుకుంటాం. బట్ కానీ ఇలాంటివి ఎవరు చేంజ్ చేయలేదు. యూత్కి మంచి స్కోప్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఎవరు ఇవ్వలేదు. సో అలాంటివి తీసుకురావాలి, యూత్కి మంచి ఫ్యూచర్లో స్కోప్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కి ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో మీరు ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్, ఇంకా ఏమైనా దేశానికి కూడా సేవ చేసే విధంగా మీరు ఎదగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.